కాసేపు ఉండమ్మా ఏంటి మన ధర్నా చేస్తాం ముందు పెట్టి ఉండమ్మా ముందుకు వచ్చేసిన నిన్నటి రోజున జెండాలు ఎనికిరాప్పా ఎనికిరా జెండాలు నిన్నటి రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే పవిత్రమైన దేవాలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో జంతు కొవ్వుకు సంబంధించి నమూనాలు, అదేవిధంగా ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపి తిరుమల లడ్డును తయారు చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా దాదాపు 300 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన విషయం ఈ దేశమంతా కూడా విస్తుపోతుంటే, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్టు ఏదైతే నివేదిక అందించిందో ఆ నివేదికను పక్కదావ పట్టించడానికి అంబటి రాంబాబు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలా, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కల్పించాలా, యువతకు ఉద్యోగ కల్పన చేయాలా, అదేవిధంగా రైతులు బాగుండాలా, మహిళలు బాగుండాలా అనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతూ ఉంటే ఆయన్ని పట్టుకొని, ముఖ్యమంత్రిని పట్టుకొని బూతులు మాట్లాడటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం. నాడు ఏదైతే ఎన్టీ రామారావు గారి కుమార్తె నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఏ విధంగా అయితే మాట్లాడారో దానికి ఈ రాష్ట్ర ప్రజానీకం పనిష్మెంట్ ఇచ్చారు. 11 సీట్లకే వైసీపీ ప్రభుత్వాన్ని పరిమితం చేశారు. అయినా కూడా ఈ వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదు. రాజకీయాల్లో ముందుగా ఉండాలి, ముందుగా ఉండి ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రజల పక్షాన పోరాడాలి. అదన్నీ కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు. అధికారం ఇక వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వరు అని ఒక అసంతృప్తితో ఏది పడితే అది మాట్లాడటం సమంజసం కాదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా మాట్లాడారో దానికి అంబటి రాంబాబు గారు బేషరత్తుగా నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గట్టిగా పోరాడతామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అంబటి నారా చంద్రబాబు నాయుడుకి వెంటనే క్షమాపణ చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడుకి వెంటనే క్షమాపణ చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడుకి వెంటనే అంబటి 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 దూరంగా ఉండండి.
అంబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే మిత్రపక్షాల ఐక్యత ఎన్డీఏ కుటుంబ ఐక్యత రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తున్న ఎన్డీఏ కుటుంబ ఐక్యత